ఢిల్లీకి రేవంత్ రెడ్డి హైకోర్టు సీజే కుమారుడి రిసెప్షన్ కు హాజరు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం. బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ. అర్ధరాత్రి వరకు కొనసాగిన వాదనలు. తీర్పును వచ్చే గురువారానికి వాయిదా వేసిన కోర్టు. కేంద్రానికి చంద్రబాబు లేఖ. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం పెంచాలని కోరుతూ లేఖ. ఏపీలోని మొక్కజొన్న రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. 4 వాహనాలకు కాన్వాయ్ కుదింపు. తాను వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశాలు. నేడు శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు. నరసన్నపేటలో బహిరంగ సభ. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించనున్న సీఎం. ఇప్పపువ్వు ప్రమోషన్ పై ఉన్నత స్థాయి సమావేశం. మంత్రి అడ్లూరి నేతృత్వంలో కీలక భేటీ. అనిరుద్ రెడ్డి నుండి ప్రతిపాదనలు తీసుకున్న మంత్రులు. పోలవరం నిర్వాసితులకు పరిహారం. 307 కోట్ల ఆర్థిక సాయంతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీ. R&R ప్యాకేజ్ను అందించిన సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజధానిపై పవన్ కీలక వ్యాఖ్యలు. కులం కాదు సమైక్యత కావాలనే డిప్యూటీ సీఎం. జై అమరావతి కాదు జై ఆంధ్ర అనాలని పిలుపు. సీఎం రేవంత్ ను కలిసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదిక అందచేత అభినందించిన ముఖ్యమంత్రి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఈ రోజు అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు. నేడు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు. 2 ఏళ్లలో చంద్రబాబు సాధించిందేమీ లేదు. రాష్ట్రంపై 3.7 లక్షల కోట్ల అప్పు మోపారు. మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు. దయనీయ స్థితిలో సినీ నటి పావల శ్యామల. అర్ధరాత్రి నడి రోడ్డుపై సాయం కోసం ఎదురుచూపులు. సనత్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. కర్నూలు జిల్లాలో అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు. ఆదోని పోలీసుల అదుపులో 9 మంది నిందితులు. 6.72 లక్షల నగదు, 12 సెల్ ఫోన్స్ సీజ్. బండి సంజయ్ తల్లికి గుండెపోటు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్లో తల్లిని పరామర్శించిన కేంద్ర మంత్రి. నాంపల్లి స్టేషన్లో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగిల్లో మంటలు. ప్రమాదానికి గల కారణాలపై తేల్చనున్న FSL టీం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. గ్రేటర్ నోయిడా వెస్ట్ లోని ఫర్నిచర్ మార్కెట్ లో మంటలు. ఘటనపై కొనసాగుతోన్న పోలీసుల దర్యాప్తు. ఢిల్లీ NCR లో ఇకపై ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి అనుమతి. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు CAQM నిర్ణయం. డీజిల్ ఆటోల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేత. మధ్యప్రదేశ్ భోత్సాలపై కోర్టు తీర్పు హిందువుల విజయం. హర్షం వ్యక్తం చేసిన రాజా సింగ్. ప్రతి గుడిని స్వాధీనం చేసుకుంటామన్న గోషామహల్ ఎమ్మెల్యే. పెట్రోల్ ధరల పెంపుపై తమిళనాడు సీఎం ఆగ్రహం. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ధరలు పెంచడం దారుణం. ప్రజలపై కేంద్రం పెను భారాన్ని మోపిందన్న విజయ్. అభయ్ పేరుతో CBI సరికొత్త అస్త్రం. AI ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ సిస్టమ్ ప్రారంభం. డిజిటల్ అరెస్టులను అరికట్టడమే లక్ష్యం. సన్ రైజర్స్ RCB మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెంపు. ఈ నెల 22న హైదరాబాద్ లో మ్యాచ్. డిమాండ్ క్యాష్ చేసుకుంటున్న SRH యాజమాన్యం. IPL లో చెన్నై వరుస విజయాలకు బ్రేక్. 7 వికెట్ల తేడాతో లక్నో విక్టరీ. పరుగుల సునామీ సృష్టించిన మిషెల్ మార్ష్.